ప్రశ్న: కింది పటంలో AB = AC, యాంగిల్ BAC = 36 డిగ్రీలు, యాంగిల్ ADB = 45 డిగ్రీలు మరియు యాంగిల్ AEC = 40 డిగ్రీలు. మొదటిది యాంగిల్ ABC, రెండోది యాంగిల్ ACB, మూడోది యాంగిల్ DAB, నాలుగోది యాంగిల్ EAC విలువలు కనుగొనండి. జవాబు: ఈ ప్రశ్నలో AB = AC, యాంగిల్ BAC = 36 డిగ్రీలు, యాంగిల్ ADB = 45 డిగ్రీలు, యాంగిల్ AEC = 40 డిగ్రీలు అని ఇచ్చారు. ఇప్పుడు మనం మొదటిది కనుక్కుందాం. అదేంటి అంటే యాంగిల్ ABC. ముందు ట్రయాంగిల్ ABCని తీసుకుందాం. ఇందులో AB = AC అని ఇచ్చారు. ఈ త్రిభుజంలో రెండు భుజాలు సమానమయ్యాయి అంటే ఇది సమద్విబాహు త్రిభుజం అవుతుంది, అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నమాట. అప్పుడు యాంగిల్ ABC = యాంగిల్ ACB అవుతుంది. సమానమైన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానం అవుతాయి, అందుకు మనం ఇలా రాసాం. అంటే యాంగిల్ B = యాంగిల్ C అవుతుంది అన్నమాట. ఒక త్రిభుజంలో మూడు కోణాల మొత్తము 180 డిగ్రీలు అని మనకు తెలుసు. అంటే కోణం A ప్లస్ కోణం B ప్లస్ కోణం C = 180 డిగ్రీలు. కోణం A అంటే 36 డిగ్రీలు ప్లస్ కోణం B ప్లస్ C ప్లస్లో మనం ఏం రాసుకోవచ్చు? B రాసుకోవచ్చు, ఎందుకంటే ఆ రెండు సమానం కాబట్టి. B = 180 డిగ్రీలు. కోణం B ప్లస్ కోణం B అంటే 2 కోణం B ప్లస్ 36 డిగ్రీలు = 180 డిగ్రీలు అవుతుంది. ఈ ప్లస్ 36 అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు ఎలా రాసుకోవచ్చు? 2 కోణం B = 180 డిగ్రీలు మైనస్ 36 డిగ్రీలు. 180 మైనస్ 36 అంటే దాని విలువ ఎంత అవుతుంది? 144 అవుతుంది. అంటే 2 కోణం B = 144 డిగ్రీలు. రెండు పక్కల 2 పెట్టి డివైడ్ చేస్తే కోణం B = 144/2. ఎన్నిసార్లు పోతుంది? 2 72 సార్లు పోతుంది. అంటే కోణం B విలువ 72 వచ్చింది. అంటే కోణం B కోణం C 72. అప్పుడు కోణం ABC 72 అవుతుంది. మొదటిది కనుక్కున్నాం. ఇప్పుడు రెండో దాన్ని చూద్దాం. రెండోది ఏంటి? కోణము ACB. మనకి మొదటి లెక్కలో కోణం ABC = కోణం ACB అని తెలిసింది. కోణం ABC విలువ 72 అని వచ్చింది. అంటే కోణం ACB విలువ ఎంత అవుతుంది? 72 అవుతుంది. రెండోది కనుక్కున్నాం. ఇప్పుడు మూడో దాన్ని చూద్దాం. మూడోది ఏంటి? కోణము DAB. మనకి ఇందాకలు కనుక్కున్నవి పటంలో రాద్దాము. కోణం ABC ఎంత వచ్చింది? 72 డిగ్రీలు. అలాగే కోణం ACB ఎంత వచ్చింది? 72 డిగ్రీలు. ఇప్పుడు మనం ట్రయాంగిల్ ADCని తీసుకుందాం. ఇది ట్రయాంగిల్ ADC. ఇప్పుడు మనం దీనిలో ఒక సరళ కోణాన్ని తీసుకుందాం. అదేంటి అంటే DBC. దాని విలువ ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుందని మనకు తెలుసు. ఈ DBC సరళ కోణంలో B వద్ద రెండు కోణాలు ఉన్నాయి. అవేంటి అనేది రాద్దాం. కోణము DBC = కోణము ABD ప్లస్ కోణం ABC. DBC విలువ ఎంత? 180 డిగ్రీలు. 180 డిగ్రీలు కోణం ABD ప్లస్ కోణం ABC అంటే దాని విలువ ఎంత? 72 డిగ్రీలు. 72 డిగ్రీలు. ఈ ప్లస్ 72 అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. అంటే కోణము ABD 180 డిగ్రీలు మైనస్ 72 డిగ్రీలు. 180 మైనస్ 72 అంటే దాని విలువ ఎంత అవుతుంది? 108 డిగ్రీలు అవుతుంది. అంటే కోణము ABD 108 డిగ్రీలు. అంటే ఇక్కడ 108 డిగ్రీలు మనకి వచ్చింది. ఇప్పుడు మనం ట్రయాంగిల్ ABDని తీసుకుందాం. ఇక్కడ 108 డిగ్రీలు ఉంది.
ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ని తీసుకున్నాం, ఏబిడి అనే ట్రయాంగిల్ని. ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తము 180 డిగ్రీలు అని మనకి తెలుసు. అప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు? కోణం ఏ ప్లస్ కోణం బి ప్లస్ కోణం డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. కోణం ఏ ప్లస్ కోణం బి విలువ 108 డిగ్రీలు ప్లస్ కోణం డి విలువ 45 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. 108 ప్లస్ 45 దాని విలువ ఎంత? 153 డిగ్రీలు. అంటే కోణం ఏ ప్లస్ 153 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఈ ప్లస్ 153 ఈజ్ ఈక్వల్ టు అవతలకు వెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 153 డిగ్రీలు. 180 మైనస్ 153 అంటే దాని విలువ 27 డిగ్రీలు అవుతుంది. అంటే కోణం ఏ ఈజ్ ఈక్వల్ టు 27 డిగ్రీలు వచ్చింది. మనం ఈ పటంలో రాద్దాం. ఇక్కడ 27 డిగ్రీలు ఉంది. దీన్ని బట్టి కోణం డిఏబి దీని విలువ ఎంత అవుతుంది? 27 డిగ్రీలు అవుతుంది. ఇదే మూడో దాని జవాబు. ఇప్పుడు నాలుగోది చూద్దాం. నాలుగోది ఏంటి? కోణం ఈఏసి. దీనికోసం ట్రయాంగిల్ ఏబిఈని తీసుకుందాం. ఇది ట్రయాంగిల్ ఏబిఈ. దీనిలో ఒక సరళ కోణాన్ని తీసుకుందాం. అదేంటి అంటే బీసీఈ అనే సరళ కోణం. దాని విలువ ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. ఈ బీసీఈలో సి వద్ద 2 కోణాలు ఉన్నాయి. అవేంటి అనేది రాద్దాం. కోణం బీసీఈ ఇజ్ ఈక్వల్ టు కోణం ఏసీబీ ప్లస్ కోణము ఏసీఈ. బీసీఈ అంటే దాని విలువ 180 డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు ఏసీబీ అంటే దాని విలువ 72 డిగ్రీలు ప్లస్ ఏసీఈ. ఈ ప్లస్ 72 ఇజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. అంటే కోణం ఏసీఈ ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 72 డిగ్రీలు. 180 మైనస్ 72 అంటే దాని విలువ ఎంత వస్తుంది? 108 డిగ్రీలు వస్తుంది. అంటే కోణం ఏసీఈ ఇజ్ ఈక్వల్ టు 108 డిగ్రీలు. ఇక్కడ 108. ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏసీఈని తీసుకుందాం. ఇది ట్రయాంగిల్ ఏసీఈ. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అని మనకు తెలుసు. అంటే కోణం ఏ ప్లస్ కోణం సి ప్లస్ కోణం ఈ ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. అంటే కోణం ఏ ప్లస్ కోణం సి అంటే 108 డిగ్రీలు ప్లస్ కోణం ఈ అంటే 40 డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. 108 ప్లస్ 40 అంటే దాని విలువ ఎంత? 148 డిగ్రీలు. అంటే కోణం ఏ ప్లస్ 148 డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఈ 148 ఇజ్ ఈక్వల్ టు అవతలే తీసుకెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు ఎలా రాసుకోవచ్చు? కోణం ఏ ఇజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 148 డిగ్రీలు. 180 మైనస్ 148 అంటే దాని విలువ ఎంత వస్తుంది? 32 డిగ్రీలు వస్తుంది. అంటే కోణం ఏ ఇజ్ ఈక్వల్ టు 32 డిగ్రీలు. దాన్ని పటంలో ఇక్కడ రాస్తే ఇక్కడ 32 ఉంది. అంటే ఇప్పుడు కోణం ఈఏసి విలువ ఎంత వస్తుంది? 32 వస్తుంది. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం.